శంకరాచార్య పరంపరలో అక్కడ జగద్గురువులు కూర్చొని ఉన్నారు. ఈ మీరు చదువుతున్నటువంటి సౌందర్య లహరి స్తోత్రం తేవడానికి శంకరులు కాలినడకన ఇక్కడి నుంచి మానస సరోవరం దాకా మన కోసం నడిచి అక్కడికి వెళ్ళి ఆ కొండ మీదకి ఎక్కిన తర్వాత అమ్మవారి అనుగ్రహం పొంది స్తోత్రం తీసుకొని వస్తుంటే నందీశ్వరుడు అడ్డిపడితే ఆయనతోటి కొట్లాడి 41 శ్లోకాలు తీసుకొని 59 శ్లోకాలు రాస్తే సౌందర్య లహరి అయింది. మనకు ఒక గంట ఉండేటప్పటికే అమ్మో నడుము నొప్పి. ఇప్పుడు శంకర జయంతులు చెయ్యాలా అక్కర్లేదా? మన కోసం ఆయన ఎంత తపన పడ్డారు. గట్టిగా జయ జయ శంకర, జగద్గురు శంకర. అందరికీ నమస్కారం. ఇంత వైభవంగా సాగుతున్న ఈ శంకర జయంతి మహోత్సవాలలో మన అదృష్ట విశేషం చేత పుష్పగిరి పీఠాధీశ్వరులు శ్రీ విద్యాశంకర భారతి స్వాముల వారు ఇక్కడికి దయచేశారు. వారి అనుగ్రహ సందేశాన్ని ఇప్పించవలసిందిగా సమస్త భక్తవాహిని పక్షాన సవినయంగా ప్రార్థిస్తున్నాను. శ్రీచరణుల అనుగ్రహ భాష. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. సత్యజ్ఞాన సుఖస్వరూపమమలం క్షీరాంతి మధ్య స్థితం యోగారూఢమతి ప్రసన్నవదనం పౌషా సహస్రోజ్వలం త్రిక్షం చక్రవినాకసాభయకరాం బిభ్రాణమర్గచ్చివిం క్షత్రీభూతఫణీంద్రమిందుదవళం లక్ష్మీం నృసింహం భజే. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. హరి ఓం. జయ జయ శంకర, హర హర శంకర. జయ జయ శంకర, హర హర శంకర. అమ్మా శారదే పాహిమాం. రెండు చేతులు పైకెత్తి ఒకసారి గట్టిగా చెప్పండి. శారదే పాహిమాం, శారదే పాహిమాం, శారదే పాహిమాం, శంకర రక్షమాం. అమ్మ ఒక్క పావు గంట జగద్గురువులు మనకు ఒక సందేశం ఇవ్వబోతున్నారు. ధర్మం ఏమిటి అంటే, యతులు ఒకసారి వచ్చి అనుగ్రహిస్తున్నప్పుడు ఇంత సౌందర్య లహరి మన కోసం పెనుగులాడినటువంటి శంకరుల సందేశం ఏదో అదే యతులు మనకిచ్చేది. కాబట్టి ఆ యతుల ఆశీస్సులని నిశ్శబ్దముగా ఒక పావు గంట సేపు కూర్చొని మనమందరం శ్రద్ధగా విందాము. ఈవేళ సౌందర్య లహరి పారాయణ ఇవాటి రోజుకి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత రావటానికి ఒక విశేషమైనటువంటి రోజు ఈవేళ. ఆంగ్లాన్ని మనం అనుసరించకూడదు, కానీ ఆంగ్ల పద్ధతిని అనుసరిస్తే ఈవేళ మదర్స్ డే అంటారు. అంటే స్వాతంత్ర దినోత్సవంలాగా జయంతులు చేసుకుంటున్నట్టుగా ఇవాళ మాతృ జయంతి, అంటే మాతృ శబ్దము యొక్క జయంతి. ఈవేళ జగత్తులో మన అందరికీ లోకమాత అయినటువంటి ఆ త్రిపుర సుందరి అమ్మవారి యొక్క జయంతి ఈవేళ. ఎందుకంటే మాతృశబ్దానికి అంతకంటే నిర్వచనం చెప్పదగినటువంటి మహోన్నత స్థానం మరొకటి లేదు. అంగీకరించినా అంగీకరించకపోయినా ఈవేళ మనం అందరము కూడా మాతృ రుణాన్ని ఎలా తీర్చుకున్నాము అంటే, ఈ సౌందర్య లహరి పారాయణ ద్వారా మనమందరము కూడా అమ్మవారిని ఈవేళ హృదయపూర్వకంగా వాగ్రూపకంగా ప్రకృతిని సౌందర్యం భూయిష్టము చేస్తూ సౌందర్యముతో నింపుతూ ఈవేళ ఈ కార్యక్రమాన్ని మనం అద్భుతంగా ఆనందంగా ఉల్లాసంగా ఈ యొక్క సభను సమాప్తి గావించబోతూ శంకర జయంతి ఉత్సవాలలో ఈవేళ 6వ రోజు 7వ రోజు 7వ రోజు 7వ రోజు సభలో
శంకరుల వారి యొక్క ప్రాశస్త్యాన్ని గత 6 రోజులుగా మహామహా పండితులైనటువంటి వారు అందరూ కూడా చెప్తూనే ఉన్నారు. శంకరులు వారు జగద్గురువులు వారు చేసినటువంటి బోధలు ఏవైతే ఉన్నాయో అవి అనితర సాధ్యములు. అన్ని అందరికీ అర్థం కావాలి అని లేదు, అన్ని అందరూ తెలుసుకునేటువంటి సామర్థ్యము లేదు. కానీ వారు చేసినటువంటి వాంగ్మయ సేవ మనకి ఇచ్చినటువంటి ఒక మహాభాగ్యం. మీరు దేన్ని స్పృశించినా మనం తరించటానికి కావలసినటువంటి మహోన్నత వాంగ్మయాన్ని వారు మనకు అందించారు. అందులో వేదాంత గ్రంథాలు కావచ్చు, ప్రస్థానత్రయ భాష్యాలు కావచ్చు, శివానంద లహరి, సౌందర్య లహరి, పంచరత్న స్తోత్రాలు అనేకాలు. వారు స్పృశించని దేవత లేరు, స్పృశించని పదార్థము లేదు. అందుకే వారి నోటు నుండి ఏవైతే వారి 32 సంవత్సరాల జీవిత ప్రాయములో ఒక భాండాగారముగా నిధిగా తయారై ఉన్నవో అవి జగత్తులో ఈ పదార్థము నిత్యము, ఈ పదార్థము సత్యము అనేటువంటి దేన్నైతే సూచిస్తూ వేదాంత శాస్త్రము నడుస్తున్నదో ఆ పదార్థముల యొక్క జగత్తత్వ సారాన్నంతా కూడా వారు మనకు అందించారు. అందుకోసం జగద్గురువులైనటువంటి ఆదిశంకర భగవత్పాదులకు మనం కోటి వందనాలు సమర్పిస్తూ, ఇది అందరూ చెప్పినటువంటి సామాన్యమైన మాట. ఇక రేపు ఎల్లుండి కూడా మనం భగవత్పాదుల యొక్క కీర్తిని ఇంకా స్మరించుకోబోతున్నాం. పండితులు, ప్రవచనకారులు వారి యొక్క అద్భుతమైనటువంటి మధుర మహోన్నతమైనటువంటి వాక్యాలతో మనం ఇంకా శంకరుల వైభవాన్ని వినబోతున్నాం. కానీ ఈవేళ స్వామివారిగా శంకర భారతీ స్వామి వారు ఎడతోర్మతం నుంచి ఇక్కడికి కేవలం ఆంధ్ర ప్రజలను అనుగ్రహించటానికి ఇక్కడికి వచ్చారు. వారిదైనటువంటి వాటితో మనకందరికీ కూడా బలాన్ని, పుష్టిని సమకూర్చారు. సౌందర్య లహరి గురించి అద్భుతమైనటువంటి ప్రసంగం వారు చేస్తూ ఉంటే అమ్మవారి యొక్క ప్రతి సౌందర్యాన్ని మనం ఆస్వాదించటానికి ఇంతకంటే వేరొక ముహూర్తాన్ని ఇంకొకటి లేదు, వేరొక ముహూర్తం ఇంకొకటి లేదు అనిపించేట్టుగా మనకు స్వయం భగవంతుడు తక్కువ ఇచ్చాడు. మరి మేము కూడా వచ్చినందుకు మాకున్నటువంటి సమయంలో మాకు శంకరుల వారి యందు బాగా మానసికంగా వేదాంత తత్వానికి గురి చేసేటువంటి, వేదాంత విచారణకు కారణమయ్యేటువంటి శంకర భగవత్పాదుల యొక్క వాక్యములలో ఏది మాకు మహోన్నతమైనటువంటి వాక్యం ఉన్నదో దాన్ని 2 ముఖాల్లో చెప్పాలి అంతే. 8:30 దాటితే ఎవరు ఇక్కడ ఒక్కరు కూడా ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది లేచి నిలబడ్డారు. స్వామివారి మైక్ పక్కన పెట్టేస్తే వెళ్ళిపోదామని. పెట్టేస్తాం, 2 నిమిషాల్లో పెట్టేస్తాం. ఎందుకంటే పెద్ద పెద్ద వాక్యాలను దానికి సమన్వయాలు, అర్థాలు పెట్టుకుంటూ పోతే ఈ రోజు మనకు తెగదు కనుక 3 ముక్కలే చెప్తాం. శంకర భగవత్పాదులు ఏమిటి అంటే శంభోర్మూర్తి చరతి భువనే శంకరాచార్య రూప. ఇది దాదాపు ఈ 7 రోజుల్లో మనం విని ఉంటాం. మరి ఈ శంభోర్మూర్తి ఎలాంటి ఆయన అంటే ముక్త్వామౌనం వట విడపినో మూలతో నిష్పతంతి. ఆయన సాధారణంగా ఏమి మాట్లాడ్డట. ఎవరు ఈ శంభోర్మూర్తి చరతి భువనే అంటున్నారు కదా, ఈయన మాట్లాడ్డట. ఏమి ఆయన భూలోకంలోకి వచ్చి మాట్లాడటం మొదలు పెట్టాడట. ఏం మాట్లాడుతున్నాడు అంటే ఆయన అష్టవర్షే చతుర్వేది ద్వాదశే సర్వశాస్త్రవిద్ అని మనకు పురాణాలు చెప్తున్నట్టుగా, శంకర విజయ గ్రంథం చెప్తున్నట్టుగా సకల శాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క సారభూతమైనటువంటి ఆత్మవిద్యను వారు ఉపదేశం చెయ్యటానికి ఈ లోకానికి వచ్చి ఆత్మవిద్యను ఉపదేశం చేస్తూ ఉన్నారట. ఎవరిని ఉద్ధరించటానికి ఈ ఆత్మ విద్యను ఉపదేశం చేస్తున్నారు అంటే అజ్ఞానాంతర్గ్రహణపత్తాన్. ఎవరైతే అజ్ఞానము చేత ఈ లోకంలో ఉండేటువంటి సంసారం అనేటువంటి ఏ విషయములలో చిక్కుకుపోయి
సందిగ్ధంగా ఉన్నటువంటి ద్వైధీభావ స్థితి నుంచి బయట రావాలి అని ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ వాక్యములన్నీ కూడాను వారి యొక్క అమృత వాక్కులు ఇవన్నీ మనల్ని పైకి లాగేటువంటివి. అందుకే వారు ఒక మాట అన్నారు, ఈ బ్రహ్మ వేదాంతములన్నీ కూడా అంత సూక్ష్మంగా ప్రతి ఒక్కరూ పట్టుకోలేరు కనుక ఈ వేదాంత శాస్త్రాన్ని మామూలుగా సాధారణంగా ప్రజలకు కావలసినటువంటి వారికి ఇష్టదేవతా రూపాల్లో వాటిని ఇమిడ్చి వాళ్ళ చేత పారాయణ చేయిస్తే ఎంత బాగుంటుంది. అందుకే స్వామివారు రాసినటువంటి ప్రతి దేవతా శ్లోకాల్లో వేదాంత తత్వం పరిపూర్ణంగా దాగి ఉన్నది. మేము నిజంగా ఈవేళ నృసింహ పంచరత్న స్తోత్రానికి అర్థం చెప్తాము అని వచ్చాం. కానీ పంచరత్నాలు మిగిలితే మనకు రత్నాలు దొక్కేటట్టుగా లేవు ప్రస్తుత పరిస్థితి. కానీ అందులో ఒక రత్నాల్లో ఒక చిన్న భాగాన్ని మనం తలుచుకుంటే చిట్ట చివరిగా ఫలశ్రుతిలో స్వప్నే దృష్టం సకలం హి వృష జాగ్రత్త చ స్మర తద్వదితి. నాయనలారా, ఏదైతే మనం స్వప్నంలో చూసి నిద్రలేవగానే ఇదంతా కూడా మృష అంటే భ్రాంతిగా అసత్యముగా భావన మాత్రం సత్యమే గాని యథార్థమైతే కాదు. జాగ్రత్త చ స్మర తద్వదితి. మీరు నిజంగా ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఏ శబ్దధ్వని చేత మీరు చేస్తున్నటువంటి పారాయణలు ఏవైతే ఉన్నాయో ఆ శబ్దము చేత వెలువడినటువంటి ఒక మహాశక్తి మాత్రమే సత్యం. కానీ మిగిలినటువంటి వాటి కూడా నశ్వరాములు. ఎందుకంటే ఇప్పుడు అందరూ 10 నిమిషాల్లో ఖాళీ చేసేస్తారు. ఈ సభ ఒక అరగంట 30 గంట తర్వాత మౌనం అయిపోతుంది. మళ్ళీ రేపు తెల్లవారితో కానీ దీనికి మళ్ళీ ఆ పరిపూర్ణమైనటువంటి ఆ శంకర తేజస్సులు పొందలేదు. 4 రోజుల తర్వాత మళ్ళీ ఏమి ఉండదు ఇక్కడ. జాగ్రత్త చ స్మర తద్వదితి. జాగ్రత్తలో కూడా మీరు ఏది చూస్తున్నారో అది కూడా స్వప్నంలో మీరు దేన్ని చూస్తున్నారో మృషగా అనుకుంటున్నారో జాగ్రత్తలో కూడా అటువంటిదేనట. అందుకే ఆయన చిట్ట చివరిగా ఒక మాట అన్నారు. ఏమిటి అంటే భజగోవిందం అని చెబుతూ వారు ఇంకొక భజ శబ్దముతో ఉపయోగించినటువంటి శ్లోక రచన ఈ యొక్క నృసింహ పంచరత్న శ్లోక రచన. చేతో భృంగ భ్రమసి వృధ భవ మరుభూమౌ విరసాయాం. చూడండి ఎంత అద్భుతమైనటువంటి శ్లోకము. మనస్సుని వారు భ్రమరంగా సంకల్పనం చేస్తూ చేతో భృంగ భ్రమసి వృధ, ఓ మనస్సు అనేటువంటి భ్రమరమ, నువ్వు ఈ యొక్క మరుభూమి అంటే వాస్తవానికి ఉన్నట్టుగా కనిపిస్తున్నటువంటి లేనిది ఏదైతే ఉన్నదో దాని యందు నువ్వు రసము కోసం తిరుగుతున్నావు. అంటే మధు, ఆ భ్రమరానికి కావలసిన రసం తేనె. అటువంటి తేనె నీకు ఈ యొక్క భవ మరుభూము విరసాయాం, మరుభూమిలాగా ఉన్నటువంటి ఈ భవ సంసార సాగరంలో నీకు దొరకదమ్మా. అందుకు భజ భజ లక్ష్మీ నరసింహ నఖ పద సరసిజ మకరందం. ఎందుకంటే మాకు ఇష్టమైనటువంటి మేము నిత్య ఉపాసన చేసేటువంటి ఇప్పుడు ప్రస్తుతానికి ఉగాది సమారభ్య ఈ నృసింహ జయంతి పర్యంతము నృసింహానుష్ఠానంలో లక్షానుష్ఠానంలో ఉంటూ నిరంతరము అదే స్మరణ చేస్తున్నాము. కనుక ఈ సందర్భంలో స్వామివారు పలికినటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి నృసింహ సందర్భంగా వారు ఇచ్చినటువంటి రత్నంలో ఈ యొక్క రత్నాన్ని మన మనస్సు అనేటువంటి భ్రమరము నిరంతరము మరుభూమిలో ఉన్నటువంటి ఈ భవసాగరములో నిస్సారమైనటువంటి మకరందము కోసం వెలుగుతూనే ఉంటుంది. మరి మీకు దొరుకుతున్నదా మకరందం? చెప్పండి. మకరందం అంటే ఏమిటి? మనస్సుకు పుష్టి. మకరందం అంటే మధువు. ఈ మధువు యొక్క వాస్తవిక రూపం ఏమిటి అంటే సూర్యకిరణము. మనం ఫోటోసింథసిస్ అంటూ ఉంటాం. చెట్లన్నీ కూడా సూర్యకిరణములు తీసుకుంటాయి. ఆ చెట్లలో ఉన్నటువంటి సూర్యకిరణములను అన్ని కూడా మధువుగా మారి ఆ పుష్పములందు ప్రకాశిస్తూ ఉంటాయి. ఈ భ్రమరం ఏం చేస్తుంది? వెళ్ళి ఆ మకరందాన్ని గురవుతుంది, అంటే మకరందాన్ని స్వీకరిస్తుంది. అటువంటి భ్రమరం ఏం చేస్తున్నది అంటే మకరందం కోసము మరుభూములైనటువంటి ఎడారులో పూల కోసం వెతుకుతున్నది. మన పరిస్థితి కూడా ప్రస్తుతానికి భవసాగరంలో వెతికేటువంటి మకరందం మనకు కావాల్సింది కాదు. కానీ మనకు లోపల పెరుగుతున్నటువంటి బ్రహ్మ జిజ్ఞాస తాపత్రయం ఏదైతే ఉన్నదో దానికి మనస్సుకు వచ్చేటప్పటికి అర్థాలు మారిపోయి సాంసారిక జిజ్ఞాస తాపత్రయంగా మారిపోతుంది. అంటే లోపల తపన ఒకటి,
ఆధ్యాత్మికం, అది భౌతికానికి వచ్చేటప్పటికి విషయ వ్యామోహాలుగా మారిపోతుంది. మరి ఈ విషయ వ్యామోహ సమస్తమైనటువంటి మరుభూమి నుంచి తప్పించుకొని మనం నిజమైనటువంటి మకరందాన్ని ఎక్కడ వెతకాలి అంటే భవ భజ భజ లక్ష్మీ నరసింహ నఘ పద సరసిష మకరందం. ఆ పాదాలనేటువంటి పద్మాలలో ఉంది చూశారా, అందరినీ పాపరహితులుగా చేసేటువంటి, అందరినీ కూడా మకరంద భూయిష్ఠులుగా, అంటే మీకు కావలసినటువంటి జ్ఞాన సంపదనిచ్చేటువంటి, మీరు దేన్ని నిజంగా ఆస్వాదించాలనుకుంటున్నారో అటువంటి ఆస్వాదనను ఇచ్చేటువంటి తవహితమేకం వాక్యం వక్ష్యే, నేను చెప్తున్నాను అంటున్నాడు ఆయన. మీ కొరకు మీకు హితము చేసేటువంటి శృణు సుఖకామో యది సతతం. ఓ సుఖకాములైనటువంటి వారు, మనకు కావలసింది సుఖమేనండి. లోపల హృదయం చెప్తున్నటువంటిది కూడా సుఖం కావాలి. అంటే ఆనందానికి సుఖానికి చిన్న వ్యత్యాసం ఉన్నా మనసు దగ్గరకు వచ్చేటప్పటికి అది సుఖంగా జిజ్ఞాస కోరుతూ ఉంటుంది. కానీ నిజమైనటువంటి సుఖము, నిజమైనటువంటి ఆనందము, శరీరం ఇచ్చేటువంటి సుఖము ఆత్మానందాన్ని ఇవ్వలేదు. మరి ఆనందాన్ని పొందాలి అంటే దేన్ని పొందాలి అంటే సుఖము ఉంటేనే ఆనందం. మరి ఈ సుఖం ఎక్కడ దొరుకుతున్నది అంటే శృణు సుఖకామో యది సతతం. నువ్వు నిజంగా సుఖకాముడైతే తవహిత వచనం వక్షే, నేను చెప్తున్నటువంటి వచనాన్ని, నీ కొరకు చెప్పేటువంటి వచనాన్ని నువ్వు శ్రద్ధగా వినవయ్యా. శృణు సుఖకామో యది సతతం, నిరంతరము నువ్వు సుఖాన్ని కోరుకున్న వాడైతే భజ భజ లక్ష్మీ నరసింహ నఘ పద సరసిజ మకరందం. కనుక మీరేం చెయ్యాలి అంటే ఇంకో మాట కూడా చెప్పారు, భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అన్నారు. అంటే వారికి ఎవరెవరు ఏ ఏ రుచుల్లో ఉంటారో తెలియదు నాయనలారా. మీరు పుట్టినటువంటి వాడు కొంతమంది హనుమంతునికి ఇష్టపడతారు, కొంతమంది గణపతిని ఇష్టపడతారు, కొంతమంది అమ్మవారిని ఇష్టపడతారు, కొంతమంది వారి వారి ఇష్టానురూపంగా దేవతల్ని ఆశ్రయిస్తూ ఉంటారు. యో యథావాం ప్రపద్యంతే అని కృష్ణలో గీతా శాస్త్రంలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఎవరు ఏ విధానంగా ఏ దేవతలు ఆరాధిస్తారో చిట్ట చివరికి కూడా సర్వదేవ నమస్కార కేశవ ప్రతిగచ్చతి అన్నట్టుగా ఈ యొక్క నృసింహ వాక్యాన్ని అష్టోత్తరంలో కూడా శంకర భగవత్పాదులకి శ్రీ నృసింహ భక్తాయ నమః. నిజానికి వారు అవతరించినటువంటి దక్షిణామూర్తి స్వరూపం అయితే వారు హృదయంలో ఉన్నటువంటి భక్తి రసం ఎవరయ్యా అంటే శ్రీ నృసింహస్వామి వారు. ఆయన లోపల ఆ నరసింహ, ఎందుకంటే వారి జీవిత చరిత్రను మనం చూస్తూ ఉంటే శంకర భగవత్పాదుల చరిత్ర నుంచి తెలుసుకోవలసింది ఒకటే, ఎవరు తిట్టినా, ఎవరు ఏమి అవహేళన చేసినా, ఎవరు అవమానించినా, ఎవరు ఎన్ని రకాలుగా ప్రకృతిలో మనల్ని బాధ పెట్టడానికి వచ్చినా వారికి కావలసింది నువ్వు ఇవ్వవలసిందే. అందుకే కాపాలికుడు వచ్చిన ఆయన, నీ వల్ల మా యొక్క జాతి అంతరించిపోయేటట్టుకుంది, మా యొక్క కాపాలికం అనేటువంటి మతమే అంతరించిపోతుంది, మేము నిన్ను బలి ఇచ్చేస్తాము రమ్మని చెప్తే, ఇప్పుడు మా వాళ్ళు ఉన్నారు చూస్తే నిన్ను బతకనివ్వరు, రాత్రికి వస్తాను పొమ్మని చెప్పాడట ఆయన. నిజమైన జగద్గురువులంటే ఎవరో అంటే ప్రాణాన్ని కూడా ఎదుటి వారి ఇష్టత కొరకు అర్పణ చేసేటువంటి వారు నిజమైనటువంటి. ఇక వారిని రక్షించుకునేటువంటి బాధ్యత ఎవరిది అంటే ఈ యొక్క సద్గురువు యొక్క రచనలతో ఇంకా లోకం ఉద్ధరింపబడాలి అనేటువంటి ఉద్దేశ్యంతో సాక్షాత్తు శ్రీ నరసింహ పరమాత్మయే పద్మపాదుడి యొక్క బుద్ధినందు ప్రచోదనుడే, ఆయన యొక్క ప్రచోదన శక్తి చేత గురువు గారికి ఏదో ఆపద వాటిల్లుతున్నదనేటువంటి విషయాన్ని పసిగట్టి వెళ్లి నృసింహారాధన భక్తి చేత ఆ యొక్క కాపాలికలను అంతమనర్చి మరల కూడా తన గురువుని తను సంపాదించుకున్నాడు. అంటే భారతదేశంలో శిష్యుడి యొక్క ఘనత చూడండి. గురు శిష్యుల యొక్క సంబంధం ఎలా ఉంది అంటే శిష్యాచార్యుల యొక్క సంబంధము పితృపుత్ర తథైవచ అని. తండ్రి కొడుకుల సంబంధం ఎలా ఉంటుందో శిష్యాచార్య సంబంధం అలాగనే ఉంటుందట. వీళ్ళిద్దరికి అంటే పెద్ద తేడా ఏం లేదు. అందుకే భారతాన్ని మనం పరిశీలించినట్టయితే అశ్వత్థామ గొప్పవాడా అర్జునుడు గొప్పవాడా అంటే అశ్వత్థామలోనైనా కొద్దిగా లోపగుణములు ఇంకా ఏవో కొన్ని ప్రకృతికి సహకరించినటువంటి విరుద్ధ ప్రకృతులు ఆయనలో ఉన్నాయి కనుక ఎటువంటి విరుద్ధ ప్రకృతి లేనటువంటి వాడు, నిరంతర గురుపాద పద్మారాధన చేసేటువంటి వాడు, గురువుల యందు నిష్కామంగా ఉండేటువంటి వాడు, సకల జనుల యందు సమభావంతో ఉండేటువంటి వాడు ఆ అర్జునుడిని చూసి అత్యంత మోహితుడై సకల శ్రేష్ఠ ధనుర్ధారిగా నీకు విద్యను అభ్యసింపజేస్తానని వాగ్దానం చేశాడు, కానీ కొడుకు చేయలే. ఇది భారతం. మనం భారతీయులం. నిస్వార్థంగా నిష్పకామ కర్మతో మనం ఈ రోజు ఈ వేదిక నందు చేస్తున్నటువంటి పారాయణ, ఈ ఒక్క పారాయణ
వైదికులుగా చేసేటువంటి యాగ యజ్ఞాది క్రతువులు ఏవైతే ఉన్నాయో ఇది ఒక్కటి మాత్రమే లోక రక్షణ లోక హితము చేయగలదు తప్ప వేరొకవి ఏవీ చెయ్యలేవు. ఇది మన సంస్కృత మన సనాతన ధర్మమైనటువంటి భారతీయ సంప్రదాయమునందు మన సంస్కారములందు పెద్దలిచ్చినటువంటి మహోత్కృష్ట సంపదనందు అపారమైనటువంటి విశ్వాసంతో ఈ సభలో జగద్గురువుల యొక్క వాణిగా శృంగేరి జగద్గురువుల వారు అక్కడ నుండి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని సకల దేశ క్షేమార్థం నడిపిస్తున్నటువంటి వారు ప్రతిరోజు ఒక యతీశ్వరులు ఇక్కడికి వచ్చి ఈ యొక్క సభను పూర్తి చేస్తున్నటువంటి వారు. ఇందాక స్వామి వారు చెప్తూ వచ్చారు గురు శబ్దానికి నిర్వచనం ఏమిటి అని. నిర్వచనం ఏమిటి అంటే పూర్ణత్వమే నిర్వచనం. ఈ యొక్క సభ తెల్లవారు నుండి రాత్రి వరకు పరిపూర్ణమైనటువంటి అనేక వైదిక ఆగమ శృతి ఇతిహాస పురాణాలు చూడండి. ఈ యొక్క వేదికను చూస్తే ఒక పక్క శృతి స్మృతి పురాణాల ఆలయం కరుణాలయం అన్నట్టుగా శంకర భగవత్పాదులకు చెప్పినట్టుగా శ్రౌత పండితులు ఆగమ పండితులు శాస్త్ర పండితులు పురాణ పండితులు సాక్షాత్తు వీళ్ళందరూ ఇక్కడ ఉండి ఈ సభను పరిపూర్ణమైనటువంటి విధానంలో నడుపుతూ ఒక్క ఎదురు అక్కడ అడుగు పెట్టి ఈ సమస్తాన్ని కూడా పరిపూర్ణము చేస్తూ లోకానికి మరల కూడా చైతన్యాన్ని వారు ప్రవృద్ధి చేసేటువంటి విధానంగా ఈ సభ నడుస్తూ 7వ రోజుకు ఇక ఆపై ఇంకొక 3 రోజులు గడుస్తూ 11 రోజుల 14 రోజుల పాటు 12 రోజుల పాటు ద్వాదశ రాత్రి దీక్షగా సాగుతున్నటువంటి ఈ సభ ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు కేవలం పారాయణలు ఉన్నాయి కనుక మీరందరూ వచ్చి ఇక ముక్తకంఠంతో పారాయణం చేశాను మా పని అయిపోయింది కాదు. జనహితార్థము చేస్తున్నటువంటి సార్వజనికంగా సర్వజన హితార్థంగా చేస్తున్నటువంటి ఈ యొక్క సభ ప్రతినిత్యము మీరు ఇలాగనే వచ్చి పరిపూర్ణంగా ఆ యొక్క సభను అనుభవిస్తూ ఆస్వాదిస్తూ జ్ఞానాన్ని పొందుతూ ఈ 12 రోజులు గడిపేటువంటిది దివ్యము భవ్యము అత్యద్భుతము. నిజానికి చెప్పాలి అంటే అదే అమృతం. దీన్ని కానటువంటి అమృతము ఈ యొక్క 12 రోజుల ప్రాంగణము బయట మీకు ఏది దొరకదు. కనుక ఆ అద్భుతమైనటువంటి అమృత ఆస్వాదనతో లోకంలో అందరూ కూడా స్పర్ధలు వీడి సామరస్యంగా ఉండాలి, రోగ భయాలు పోవాలి. శంకర భగవత్పాదులు మనకి ఇచ్చినట్టుగా మాకురు జనధన యవ్వన గర్వం హరిత నిమేషకాల సర్వం భజ గోవిందం అన్నట్టుగా అందరూ కూడా గోవిందనామ స్మరణతో మీ ఇష్టదేవత సాక్షాత్కారమైనటువంటి దివ్య జ్ఞానముతో, ఎందుకంటే వాళ్ళందరూ మనసులో సాక్షాత్కరిస్తారు కానీ కలియుగంలో ప్రత్యక్షంగా సాక్షాత్కరించరు. మనసులో సాక్షాత్కరించుకోవాలి అంటే ఎప్పుడు వారు మనస్సులో మనకి ఎప్పుడు సాక్షాత్భూతులై ఉంటారు. కనుక ఎప్పుడు మీ ఇష్టదేవత సందర్శనంతో శాంతులై జ్ఞానవంతులై ధర్మ జిజ్ఞాస కలిగి లోకాన్ని లోకా సమస్త సుఖినో భవంతు అన్నట్టుగా అందరూ ప్రవర్తిస్తూ జగద్గురువుల యొక్క వాక్యాలను జయపరుస్తారని ఆశిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఆలస్యమైంటే ఏమనుకోకండి. చెప్పవలసినటువంటి వాక్యాలలో 10% కూడా చెప్పలేదు. కాకపోతే స్పీడుగా చెప్పవలసి వచ్చింది. అందరూ నిల్చుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళ ఉద్వేగం పెరిగింది. అందుకే వేదం కూడా చెప్తుంది నిల్చుకొని తినకూడదు, నిల్చుకొని వినకూడదు అని. ఎందుకంటే అవి ఏమి మనకు నిలవు, చెప్పేటువంటి వాళ్ళకు కూడా రావాలి. అందుకు అందరూ నిలబడుకున్నారు కనుక రేపటి నుంచి కూర్చొని వింటారని మేము ఆశిస్తున్నాం.